మన దేశంలో ఒక కొత్త ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. అది క్రికెట్‌తో కలిపి ఒక కొత్త అట్రాక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అదేంటో తెలవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీడీ ఆటోమొబైల్స్. రీసెంట్‌గా ఒక కొత్త ఈవీ స్కూటీ అయితే లాంచ్ అయింది. అది మన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఉన్న కేకేఆర్ టీమ్. కొన్ని క్వెషన్స్ అయితే ఉన్నాయి. ఇది రియల్‌గా ఒక కొత్త టెక్నాలజీయా? లేదా మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఒక స్మార్ట్ ప్లానా? ఈ స్కూటీని మన ముందుకు తెచ్చింది హీరో కంపెనీకి సంబంధించిన విడా బ్రాండ్ వాళ్ళు. బేస్ మోడల్ విడా V2 X ప్లస్. ఈ వెహికల్ మార్చ్ 25, 2026 రోజున అయితే లాంచ్ అయ్యింది. ఇది కొత్త స్కూటీ అయితే కాదు. ఆల్రెడీ ఉన్న స్కూటీని కొంచెం న్యూగా క్రియేట్ చేశారు. ఒకసారి మీరు లాజిక్‌గా ఆలోచించండి. ఎందుకు క్రికెట్ టీమ్ పేరు పెట్టి ఈ స్కూటీని మన ముందుకు తీసుకొచ్చారో. ఎందుకంటే ఇండియా ప్రీమియర్ లీగ్ ఒక పెద్ద ప్లాట్‌ఫామ్. యూత్ అందరూ ఈ ఐపీఎల్‌కి అయితే అడిక్ట్ అయ్యారు. అందుకే ఆ బ్రాండ్ పేరు గుర్తుండదని కేకేఆర్ టీమ్ ద్వారా ఈ స్కూటీని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. వీళ్ళు చాలా స్మార్ట్‌గా అయితే ఆలోచిస్తున్నారు. పర్ఫార్మెన్స్ మార్చడం చాలా కష్టం. కానీ మన మనసులో ఇమేజ్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు కేకేఆర్ టీమ్ అనే హైప్ పక్కన పెట్టి అసలు ఆ స్కూటీ కండిషన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. బ్యాటరీ వచ్చేసి మనకి ఇది 3.4 kWh రిమూవబుల్ బ్యాటరీతోనైతే వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఈ వెహికల్ యొక్క రేంజ్ వచ్చేసి 142 కిలోమీటర్స్ వస్తుందని వీళ్ళైతే క్లెయిమ్ చేశారు. ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 80 km/h అయితే ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఈవీ స్కూటీస్లో వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. అదైతే నా ఒపీనియన్. ఈ వెహికల్ యొక్క ఛార్జింగ్ అవర్స్ చూసుకున్నట్లయితే మనకి 0 to 80% అయితే మనకి 1 అవర్లో ఫిల్ అవ్వడం జరుగుతుంది. అదే మనకి 100% కావాలంటే 4 అవర్స్ అయితే తీసుకుంటుంది. ఈ వెహికల్ వచ్చేసి మనకి డిజిటల్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఆ డిస్ప్లేలో మనకి మ్యాప్ చూపిస్తుంది, కాంటాక్ట్ చూపిస్తాయి, ఇంకా నార్మల్ ఏవైతే మోడ్స్ ఉంటాయో ఆ మోడ్స్ చూపిస్తుంది, ఇంకా వేరే రిమోట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈ వెహికల్ యొక్క బ్రేకింగ్ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ముందైతే డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు, వెనకాల సైడ్ మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదే ఈ సస్పెన్షన్ చూసుకున్నా కూడా సస్పెన్షన్ అయితే కొంచెం స్మూత్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మెయిన్ ఫ్యూచర్ వచ్చేసి ఈ వెహికల్లో మనకి రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి బైక్ ఇంట్లోనే పెట్టి మనం బయట ఛార్జింగ్ పెట్టకుండా ఆ బ్యాటరీని లోపలికి తీసుకెళ్ళి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్నీ ఓల్డ్ వర్షన్స్లో కూడా ఉంటాయి. కానీ దీంట్లో స్పెషల్ ఏంటంటే పర్పుల్ ప్లస్ గోల్డెన్ కలర్ ఉంటుంది, కేకేఆర్ లోగోస్ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే కేకేఆర్ థీమ్ ఉంటుందో ఆ థీమ్ మొత్తం ఈ వెహికల్లో తీసుకురావడం జరిగింది. అదే మనకి ఈ వెహికల్లో స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ వెహికల్ని కొనాలనుకుంటే పర్ఫార్మెన్స్ లేకపోతే మనం బడ్జెట్ విషయంలో కాకుండా ఈ వెహికల్ మనకి టీమ్ అంటే ఇష్టం ఉండి, ఐపీఎల్ అంటే పిచ్చి ఉండి, లుక్స్ మ్యాటర్ అనుకుంటే ఈ వెహికల్ని అయితే తీసుకోవచ్చు. దీంట్లో మనం ఇంకా వేరే స్కూటీస్ చూసుకున్నా కూడా ఈవీలో వేరే వాటిల్లో మనకి పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎక్కువ రేంజ్ ఉంటుంది, రిలయబిలిటీ ఉంటుంది. ఈ స్కూటీలో పాత ఎడిషన్ ఏదైతే ఉందో విడా V2 X ప్లస్ అని, అదైతే మనకి 94,880 రూపీస్ అరౌండ్ అయితే పడుతుంది. ఏదైతే కొత్త ఎడిషన్ ఉందో కేకేఆర్ ఎడిషన్ అనేది, అది మనకి 1,15,900 రూపీస్ ఎంతో పడుతుంది. ఇది ఓన్లీ మనం పెట్టే ఈ 21,000 to 25,000 రూపీస్ అనేది ఓన్లీ ఆ కలర్ కోసమే. నన్ను అడిగితే నేను ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కానివ్వండి, పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఈ స్కూటీ అయితే నేను సజెస్ట్ చేయను. ఒకవేళ మీరు ఈ స్కూటీ కొనుక్కోవాలనుకుంటే అది ఓన్లీ మీరు క్రికెట్ ఫ్యాన్ అయి ఉండి, లేకపోతే మీకు కొత్త లుక్ కావాలనుకుంటేనే ఈ స్కూటీని అయితే మీరు కొనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ స్కూటీ గురించి మీకు ఎలా అనిపించింది? ఇది ఒక కొత్త స్మార్ట్ మూవ్ అని చెప్పొచ్చు ఎలక్ట్రిక్ స్కూటీస్ నుండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్, ఒక షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్ ఎవరైతే కేకేఆర్ టీమ్ ఫ్యాన్ ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. కింద కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఈ కేకేఆర్ ఎడిషన్ మీకు ఎలా అనిపించిందో. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్.